వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఐజీ సత్యనారాయణ తనిఖీలు. పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్ కేసులు, పలు రికార్డులను పరిశీలించిన ఐజీ. ఘనంగా నిర్వహించిన శివాని జూనియర్ కళాశాల ఫేర్వెల్ పార్టీ. ఒత్తిడికి గురి కాకుండా పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో వివరించిన ఆర్పి పట్నాయక్. వైష్ణవి ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా గణిత దినోత్సవం. విద్యార్థులు గణిత మేధావి శ్రీనివాస రామానుజన్కు ఆదర్శంగా తీసుకోవాలి. ఘనంగా జాతీయ రైతు దినోత్సవ వేడుకలు. రైతుల కష్టాన్ని ప్రతిబింబించే దృశ్య రూపకాన్ని ప్రదర్శించిన విద్యార్థులు. ఇక డీటెయిల్ చూస్తే మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఐజీ వి సత్యనారాయణ శనివారం తనిఖీలు చేపట్టారు. మిర్యాలగూడ రూరల్ పోలీస్ సిబ్బంది ఐజీ గౌరవ వందనం సమర్పించారు. పోలీస్ స్టేషన్ లో పోలీస్ కిట్లు, పలు రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసులు, శాంతి భద్రతల విషయాల గురించి ఐజీ అడిగి తెలుసుకున్నారు. తనిఖీల కార్యక్రమంలో ఐజీ సత్యనారాయణతో పాటు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొన్నారు. నేరాలకు సంబంధించిన ట్రెండ్స్ చూస్తే ప్రాపర్టీ అఫెన్స్లు ముఖ్యంగా ఇది ఆంధ్ర బోర్డర్ కాబట్టి చిన్న చిన్న దొంగతనాలు కాస్త ఎక్కువగా పెరిగినట్లు అనిపిస్తుంది. దీనికోసం పెట్రోలింగ్ చేయాలి. పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురావాలని ఆదేశించడం జరిగింది. యాక్సిడెంట్లు కొంతవరకు తగ్గినాయి. ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంటెన్సిఫై చేయాలని చెప్పడం జరిగింది. మిర్యాలగూడ నల్గొండ జిల్లాలో ఒక ఫైనాన్షియల్ హబ్ లాగా ఉండటం వల్ల ఇక్కడ సైబర్ క్రైమ్లు, చీటింగ్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. దీన్ని యాజ్ పర్ లా ఒక పక్కన ప్రజల్ని అప్రమత్తం చేస్తూ స్పెషల్ టీంలు పెట్టి ఎవరైతే ఈ సైబర్ నేరాలు చేసి మోసపూరితంగా డబ్బులు కాజేస్తారో వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ SHO నుంచి CISHO టోటల్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో, బోత్ సూర్యాపేట నల్గొండ జిల్లాలో కూడా ఇంత క్రైమ్ ఏ పోలీస్ స్టేషన్లో కూడా, ఇంక్లూడింగ్ సూర్యాపేట టౌన్ అండ్ నల్గొండలో కూడా ఇంత క్రైమ్ రిపోర్ట్ కావాలి. సో దీన్ని SHO CIకి పెంచాలనే ప్రపోజల్స్ గవర్నమెంట్కి సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ బోర్డర్ ఏరియాస్లో కొన్ని 3 గ్రామాల పాత ఫ్యాక్షన్ విలేజ్లు ఉన్నాయి. ఒక నక్సలైట్ సరెండర్ అయ్యాడు. సో అతని యొక్క నడవడిక మీద సర్వేలెన్స్, అట్లాగే ఈ ఫ్యాక్షన్ విలేజ్ల్లో మళ్ళీ ఎటువంటి చిన్న చిన్న తగాదాలు కూడా పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాలి. సో మనకున్నప్పుడు సమస్య ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రైతులకి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో సూపర్ ఫైన్ రకాలు సోనా మసూరి కానీ BPT 5204 ధాన్యానికి 500 రూపాయలు బోనస్ రైతులకి లబ్ధి చేకూర్చాలని ఇవ్వడం జరిగింది. దీన్ని కొంతమంది దళారులు, కొంతమంది మిల్లర్లు కావాలని పక్క రాష్ట్రాల నుంచి కొంత అక్కడికి వెళ్ళి అక్కడ సేకరించి ఫామ్ 10 ఏదైతే రైతులు పేరిట వచ్చే ఫారం 10 అట్లాగే సెస్ మార్కెట్ యార్డ్ ద్వారా కట్టేసి మిల్లర్స్ తీసుకెళ్తున్నామనే ఉద్దేశంతో ఇటు తరలిస్తున్నామనే ఉద్దేశంతో సివిల్ సప్లైస్, పోలీస్ శాఖకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కోఆర్డినేషన్ మీటింగ్లో చెప్పడం జరిగింది. సో తదనుగుణంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ముఖ్యంగా గద్వాల్, నారాయణపేట్, వనపర్తి, సూర్యాపేట్, నల్గొండ ఏరియాలో 24 చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. అనేక ముతక ధాన్యాలు 1067 అని కూడా ధాన్యం ఉంది. అవి ఏదో మిల్లర్స్కి వచ్చినట్టు ఈ సన్న బియ్యం కూడా రావడం, సన్న ధాన్యం కూడా రావడం జరుగుతుంది. సో ఇప్పటికే మన వాళ్ళు ఇనీషియల్గా కొన్ని వెనక్కి పంపించేశారు. ఈసారి ఏదన్నా ఉంటే మాత్రం వాటిని సీజ్ చేసి పౌర సరఫరాల శాఖ ద్వారా వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హనుమకొండ అంటర్ రోడ్డు సమీపంలో ఉన్న 50వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన నేషనల్ మార్ట్ వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నేషనల్ మార్ట్ యాజమాన్యం ఎమ్మెల్యే
నాయని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాయణలకు బొకే మూమెంట్ అందించి శాల్వతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపిన విధంగా హైదరాబాద్ జంట నగరాల కంటే వరంగల్ జిల్లాను అభివృద్ధి పరుస్తానని తెలిపారు. రాబోయే రోజుల్లో మార్పు ఉంటుంది అంటే ప్రభుత్వ పరంగానే ఉంటుంది అనుకున్నాం, కానీ షాపింగ్ మాల్స్ తోటి కానీ అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నది నిజంగా చాలా సంతోషకరమైన. 2024లో నేషనల్ మార్ట్, స్టైల్ మార్ట్ అతిపెద్దది, సుమారు 40,000 స్క్వేర్ ఫీట్లతోటి నిర్మించబడినది. గతంలో ఫంక్షన్ హాల్ ఉండే, ఇప్పుడు ఇందులో పెట్టడం, ఇంత పెద్ద ఎత్తున కట్టడమే కాకుండా రేట్లు కూడా నాణ్యమైన రేట్లు, నాణ్యమైన సరుకులతోటి ప్రతి ఒక్క సరుకు ఇందులోకి వస్తే దొరకని సరుకు అంటూ లేని విధంగా ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైన విషయం. నిజంగా కూడా బయటి కంట్రీస్లలో అక్కడ ఇక్కడ రాజధానిలో, రాష్ట్ర రాజధానులలోనే చూస్తున్నాం, కానీ వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారి ఇంత పెద్దదిగా నిర్మించడం రావటం నిజంగా కూడా సంతోషకరం. వారి అందరికీ కూడా అగర్వాల్ ఫ్యామిలీకి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్. నేషనల్ మార్ట్ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి తీసుకున్నటువంటి పెద్దలు గౌరవనీయులు పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారిని, ఈ షాపింగ్ మాల్ ఓనర్ అయినటువంటి యశ్ అగర్వాల్ గారికి, అదేవిధంగా గౌరవ లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్ గారికి, గౌరవ కార్పొరేటర్ వెంకట కవిత గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ తర్వాత రెండవ నగరంగా, అతిపెద్ద నగరంగా వరంగల్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వారు కోరుకున్న విధంగా, వారు ప్రకటించిన విధంగా ఏదైతే ఎయిర్పోర్ట్ కావచ్చు, మాస్టర్ ప్లాన్ కావచ్చు, అదేవిధంగా మిగతా పెద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఇవన్నిటితోటి వరంగల్ నగరంపై ప్రతి ఒక్కరి దృష్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దానికి ఉదాహరణ ఈరోజు వారు కోరుకున్న విధంగా ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ కావడం చాలా సంతోషం. ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా, అన్ని వర్గాలకి అనుకూలంగా ఉండే విధంగా ధరలతోటి ఇక్కడ ఈ మార్ట్ ఏర్పాటు చేయడం, దాంతోపాటు ఇక్కడున్న చాలామందికి ఉపాధి కలపడానికి కూడా ఈ యొక్క మార్ట్ వలన అన్ని వర్గాల వారికి కూడా, పేద వర్గాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఇలాంటివి ఓపెన్ చేయడం వల్ల జరుగుతుంది. కాబట్టి మరోసారి ఈ ఓనర్కి, వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆసియా ఖండంలోని రెండవ అతిపెద్దదైన వరంగల్ ఎనుమాముల మార్కెట్లోని మన అగ్రిటెక్ సంస్థ కార్యాలయంలో మన అగ్రిటెక్ సంస్థ వ్యవస్థాపకులు పాషికంటి నాగజ్యోతి రమేష్ దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప పడి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాషికంటి రమేష్ అయ్యప్ప సన్నిధిలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసి మహాపడి పూజ మహోత్సవాన్ని వైభవంగా జరిపారు. రాష్ట్ర అభివృద్ధి, రైతుల అభివృద్ధి సంక్షేమం కొరకు ఏదైతే మనం కార్యక్రమం చేస్తున్నామో దాన్ని మరింత ముందు తీసుకొని రైతులకు లాభసాటిగా చేసి వాళ్ళు హ్యాపీ సంతోషాలతో మంచిగా ఉండాలి. నాకు ఈ దేవుడు అవకాశం ఇచ్చి ఇంకా ముందుకు రైతులను ముందుకు తీసుకెళ్లే విధానంలో సర్వం శక్తులు ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. నేను మొదటిసారిగా వేసాను. అలా దేవుడు అన్ని ఆరోగ్య మంచి సంతృప్తి ఇస్తే రైతులను మరింత ముందుకు తీసుకెళ్ళి ఇలాగే నేను ప్రతి సంవత్సరం దేవుడి మరింత శక్తినిచ్చి రైతులను ముందుకు తీసుకెళ్ళి దిశగా నన్ను ప్రయాణించాలని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటూ స్వామి చేస్తున్నాను. ఈరోజు ఏం జరిగింది సార్? ఈరోజు దాదాపు అందరికీ అడిపూజ పెట్టుకున్నాము. రైతులకు అందరికీ సంక్షేమం కొరకు మంచి జరగాలని చెప్పి ఇప్పుడు చాలా బాగా జరిగింది. చాలా దాదాపు కన్యస్వాములు అజయమాలు అందరూ పాల్గొన్నారు. బాగా జరిగింది. దాదాపు 500 ఉండొచ్చు. స్వాములు 500 మంది, 4 స్వాములు దాదాపు 500 మంది పడిపోయి జరిగింది. దేవుడు నాకు ఇలాగే అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, మనోభావాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్ళి రైతులకు మరింత లాభం చేకూర్చాలని చెప్పి నన్ను కొంచెం జరగండి మేడం.
ప్రస్తుత కాలంలో ఆడపిల్లలు అన్ని రంగాలలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలు ఉండాలని శాంతి కళాశాల కరెస్పాండెంట్ సెక్రటరీ తాళ్లపల్లి స్వామి గౌడ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధి 65వ డివిజన్ భీమారం చింతగట్టు క్యాంపు సమీపంలోని ఎంటీఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన శివాని జూనియర్ కళాశాలల ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్పి పట్నాయక్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే జాతీయ స్థాయి పోటీ పరీక్షలపై అవగాహన, ఒత్తిడికి గురి కాకుండా ఎలా సన్నద్ధం కావాలో సవివరంగా వివరించారు. स्टेज पर राले एकाडमी के गाना బైపీసీ విభాగంలో 438 శివాని జో ముందు పేరు మిసైడ్ ఓకే సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని మధురా నగర్ కాలనీలోని వైష్ణవి ఒలింపియాడ్ స్కూల్లో గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా గణిత దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ ఎడ్ల రమేష్, ఇష్టా స్కూల్ ప్రిన్సిపల్ ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. గణితం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ వివిధ రకాల ప్రదర్శనలు విద్యార్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ అని అన్నారు. అతి చిన్న వయసులోనే యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని, వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థి గణితం పట్ల మక్కువ పెంచుకొని ఎన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. On this day of National Mathematics Day, I thank the school management, Sri Vaishnavi School Management for inviting me. And this is really a very heartwarming thing to remember our great mathematician, Sri Srinivasa Ramanujan sir, and his contribution is really very, very great. And in the year 2012, our the then Prime Minister Sri Manmohan Ji has declared this day as a day of National Mathematics Day, and we remember him and his contribution to mathematics was really very great, and is an inspiration to all of us, especially the young generation who was learning who are doing mathematics and learning mathematics. Is really an inspiration, and his age, though he died at a very early age, but his contribution was really very great.
and students look at him and learn many things from him and his life and his contribution. And I once again thank the management and everybody here and the team of this school who have done it in such a wonderful way, and really appreciate it develops interest in mathematics. Generally, students are afraid of mathematics. By conducting such things, such events, and the students will develop lot of interest in mathematics. And because mathematics, it is everywhere, it is present, and as they go to higher levels, lot of mathematics will come. So now only they should develop interest, and at that time they will feel very easy to cope up with the subject, and they will easily able to crack like national entrance examinations like IIT or NEET and any other exam. They will be able to crack them very easily. So I really appreciate the school management for conducting such a day. Thank you. Mathematics Day to all of you. Today we all gathered here on the beautiful day of the Mathematics Day, and where we are remembering our greatest mathematician of the world, Dr. Sri Ramanujan Garu. So not only in India, throughout the world wide, they are following his formulas till now, even though he made like very long back these formulas. So mathematician is not only the just number game, as our students they took a pledge, and one of the song also sung by a student, 0 to 9. It's only 9 numbers, but with that 9 numbers we can make millions. And as I can see here, with those 9 numbers only, these many students made different type of exhibits here to show the different ways of mathematics problems, how to solve. And regarding our day-to-day activities also, maths is the most important subject, and I congratulate all the students who made all these exhibits and shown to everyone. Congratulate everyone once again, and all the best for your future. Thank you. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి స్కూల్లో జాతీయ రైతు దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రైతుల కష్టాన్ని ప్రతిబింబించే దృశ్య రూపకాన్ని ప్రదర్శించారు. అంతేకాకుండా 6 కాలం పండించిన రైతుకు సరైన గిట్టుబాటు ధర లభించకపోతే వారి పరిస్థితి ఏంటో ధైర్యంగా ఉంటుందని, దేశానికి అన్నం పెట్టే రైతన్న కన్నీరు పెట్టే పరిస్థితి ఎందుకు వస్తుందో ఆ పరిస్థితిని చాలా చక్కగా ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు నిజమైన రైతులుగా కాసేపు వరి నాట్లు వేసి వరి పొలానికి సంబంధించిన దుక్కి మందు యూరియా వేసి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, స్కూల్ యాజమాన్యం, అధ్యాపక బృందం పాల్గొన్నారు. Welcome to Krishnaveni School. Today is 23rd December and we are celebrating National Farmers Day. Happy Farmers Day to all the farmers. Farmers are the backbone of our country. They live in villages. They grow crops in the field. They live a simple and honest life. Farmers are hardworking. They get up early in morning. They grow food and feed all of us. They work in rain and shine. We should respect the farmers. Now we are presenting a skit about farmers dealing with market fluctuations. How will we pay for our children's education? We are struggling to make ends meet.
I am sorry. I tried my best, but it's tough. రైతు ఒక రాజంట రాజరికాలే రత్తంట రైతన్న ఈ చోద్యం చూడరా ప్రతిరోజు ఒక వార్తను వై కనిపిస్తావు పార్థివమై రైతన్న ఏ రాజ్యం నీదిరా. This is the reality of many farmers who struggle to make a living due to marketing fluctuations. We must support our farmers and ensure they get a fair price for their crops. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఐజీ సత్యనారాయణ తనిఖీలు. పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్ కేసులు పలు రికార్డులను పరిశీలించిన ఐజీ. ఘనంగా నిర్వహించిన శివాని జూనియర్ కళాశాల ఫేర్వెల్ పార్టీ. ఒత్తిడికి గురి కాకుండా పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో వివరించిన ఆర్పి పట్నాయక్. వైష్ణవి ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా గణిత దినోత్సవం. విద్యార్థులు గణిత మేధావి శ్రీనివాస రామానుజన్కు ఆదర్శంగా తీసుకోవాలి. ఘనంగా జాతీయ రైతు దినోత్సవ వేడుకలు. రైతుల కష్టాన్ని ప్రతిబింబించే దృశ్య రూపకాన్ని ప్రదర్శించిన విద్యార్థులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.